ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా తన పెద్ద మనసు చాటుకున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా శాంతాక్లాజ్ వేషంలో ఓ పేద కుటుంబానికి సర్ప్రైజ్ ఇచ్చారు. విజయవాడ బాంబే కాలనీలో ఉండే నాగరాజు రోడ్డు మీద చెప్పులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. దివ్యాంగుడైన నాగరాజుకు భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే నాగరాజు భార్యకి కిడ్నీలు పాడయ్యాయి. ఇటీవలే వైద్యులు ఓ కిడ్నీని తొలగించారు. భార్య చికిత్స కోసం నాగరాజు తను దాచుకున్న సొమ్మునంతా ఖర్చు చేశాడు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్తోనే బతుకు బండిని లాగిస్తూ వస్తున్నారు. అయితే నాగరాజు పరిస్థితిని ఓ విలేకరి మంత్రి రోజాకు వివరించారు. అతని పరిస్థితిపై ఓ వీడియోను రోజా ట్విట్టర్కు షేర్ చేశారు. విలేకరి అభ్యర్థన మీద స్పందించిన రోజా ఆదుకుంటారంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాగరాజు ఇంటికి క్రిస్మస్ తాత వేషంలో వెళ్లారు. నాగరాజు పిల్లలకు బహుమతులు తీసుకెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. సీఎం జగన్ పుట్టినరోజును నాగరాజు కుటుంబంతో కలిసి జరుపుకున్న మంత్రి రోజా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తనని సంప్రదించాలంటూ భరోసా ఇచ్చారు. గతంలో కూడా చిన్న పిల్లలకి లివర్ ఆపరేషన్స్ ఇలాగే చేయించడం జరిగింది. ఎలాగంటే నాకు వచ్చిన వీడియో ఎవరి ద్వారానో ట్యాగ్ చేస్తారు. అది నేను మా పిఎల్ని పంపించి ఎవరికీ తెలియకుండా అది జెన్యూనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుంటాను. ఎందుకంటే అపాత్ర దానం కూడా నష్టం. సో మనం చేసే ఏ సహాయం అయినా కూడా ఒకరికి మంచి జరగాలి, దానివల్ల చెడు జరగకూడదు. ఎందుకంటే ఆ మేడంకి ఏం తెలీదు, ఏదో పెట్టేస్తే ఇచ్చేస్తుందిలే అనేసి ప్రతి ఒక్కడు కూడా మనల్ని మోసం చేసి మన దగ్గర సాయం పొందాలనుకుంటే అది నా దగ్గర జరగదు. సో పిల్లలు కాలేజెస్లో చేరాలన్నా, మొన్న మధ్య తెలంగాణలో ఒక ముస్లిం అబ్బాయి సో ర్యాంక్ వచ్చింది, మెడికల్ సీట్ వచ్చింది, కానీ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో నాకెవరో ఒక లీడర్ ట్యాగ్ చేశారు, అమ్మ కొంచెం హెల్ప్ చేయవా, నేను ఎక్కడో చూశాను అని చెప్పి అమెరికా నుంచి పంపించారు. అంటే ఆ నమ్మకం నా మీద ఎందుకు వాళ్ళకి వచ్చిందో తెలీదు. అంటే డే బై డే నేను చేసే హెల్ప్ వల్లేమో నాకు తెలీదు, కానీ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణకి మా పిఎని పంపించి అక్కడంతా వెరిఫై చేస్తే ఆ అబ్బాయి చాలా బాగా చదువుకునే అబ్బాయి, ఇప్పుడు కూడా మరి ర్యాంక్ వచ్చినా ఫీజు కట్టలేక ఆగిపోవాలో జాయిన్ అవ్వాలో తెలియకపోతే ఆ అబ్బాయికి కూడా ఈ మధ్యలోనే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, మొన్ననే కలిశాను. అసలు ఎంత ఎక్సైట్ అయిపోయారు అంటే చాలామంది ఉంటారు డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి డబ్బు ఉంటుంది కానీ ఆ పిల్లలు చదువుకోండ్రా అంటే చదువుకోరు. అలాంటి వాళ్ళల్లో ఇలా చదువుకోవాలన్న ఆశ ఉన్నా డబ్బు లేకపోవడం వల్ల చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో అలా ఏది నాకు వచ్చినా కూడా నేను చేయటమే కాకుండా అందరినీ నేను కోరుకునేది అదే, మీ వల్ల అయింది. కొందరు పెద్ద సాయం చేయొచ్చు, కొందరు చిన్న సాయం చేయొచ్చు. సాయం అనేది ఎవరికైనా మన వల్ల అయితే చేయండి, అదే మంచిది. ఎందుకంటే నిజమైన విజయం ఏది అంటే మనకి కడుపు నిండా తినే అవకాశం ఉన్నప్పుడు తిని కొంచెం వేరే వాళ్ళకి కూడా పెట్టడమే నిజమైన విజయం అండ్ నిజమైన సంతోషం. అంతేగాని కోట్లు ఆస్తి లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదా కాస్ట్లీ కార్లు ఉంటేనే అది మా సంతోషము, అదే విజయం అనుకుంటే అది కాదు. సో ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా అయింది. ఎందుకంటే ఒక వికలాంగుడిగా ఉండి కూడా నాగరాజు ఆ భార్య మీద, ఆ పిల్లల మీద ప్రేమతో 24 hours కష్టమైనా నేను పడగలను, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తికి మనమంతా ఎంత సపోర్టివ్గా ఉండాలి. సో నేనైతే ఒక అక్కగా ఈరోజు నుంచి ఆయనకి సపోర్టివ్గా ఉంటాను. అలాగే జగనన్నని కలవాలన్న ఆయన కోరికను కూడా త్వరలో నెరవేరుస్తాను. అండ్ జగనన్నతో ఆ కుటుంబానికి మరిన్ని బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాను.